కృపా సమాధానములు కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాము మరి కీర్తనల అన్నిటిలో మరి 114వ సంకీర్తన ఒక ప్రత్యేకమైన సంకీర్తన. ఎందుకంటే దీనిని మరి విమోచనకు ఆరాధనకు మరి ఇది వాడుకుంటారు. ఇశ్రాయేలీలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. అంటే ఇది పస్కా వాళ్ళు విడుదలైనప్పుడు ఆ విడుదల రోజున వీళ్ళు ఈ పాట పాడుకుంటారు. నిత్యము కూడా ఈ పాటను ధ్యానం చేసుకుంటారు వాళ్ళు, ఈ కీర్తన. మరి యేసు ప్రభు కూడా ఈ కీర్తన పాడారు. ఆయన మరి పస్కాను భుజించిన తర్వాత వాళ్ళు ఆ పాట పాడుకొని మరి ఈ పాట పాడుకొని ఆ యొక్క ఒలీవల తోటకి వెళ్ళినట్టు మనం చూస్తాం. అయితే వీళ్ళు ఈ పాటను పాడుకోవడానికి, ఈ పాటకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటువంటి కీర్తన. కాబట్టి మరి దీన్ని స్తుతిస్తూ మనము హల్లెలూయ హల్లెలూయ అంటాం కదా, మరి ఆ హల్లెలూయ కీర్తన అన్నమాట. దీన్ని హల్లెలూయ స్తుతించే కీర్తన అని అంటాం. ఎందుకు అని అంటే ఆయన ఈ ఇశ్రాయేలీలను విమోచించాడు, బయటికి తీసుకొచ్చిన దానిని జ్ఞాపకం చేసుకుంటారనమాట వాళ్ళు. మనం కూడా మన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలాగా రక్షించబడ్డామో, మనం ఎలాగా విడిపించబడ్డామో అనే దాన్ని బట్టి మనము నిత్యము దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క ఆరాధనలో ఈ పాటను ఖచ్చితంగా పాడుకోవాలి. మన యొక్క రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కొన్ని విషయాలు చూస్తాం. ఇక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు మనం గమనిస్తే ఐగుప్తు అనేటువంటి దానిని మనం చూస్తాం. ఐగుప్తు దేశము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఇది లోకానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఆ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క ప్రజలు వాళ్ళు బానిసత్వములో ఉన్నారు అనే దానిని సూచిస్తుంది. మరి ఈ యొక్క బానిసత్వము అనేటువంటి దాన్ని గుర్తు చేస్తూ మరి ఈ బానిసత్వము అని అంటే ఏంటి అని అంటే ఇది మరి ఈ బానిసత్వము లేదంటే దాసత్వము అనేటిది మనం చూస్తే ఒక బలవంతులైనటువంటి వారి క్రింద నలిగిపోవటం. ఇది మనం చూస్తే ఇక్కడ మరి ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అశక్యము అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు అక్కడ విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బానిసత్వం కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం చేశారంటే వాళ్ళని బాగా అణిచివేయటానికి వాళ్ళు ఆలోచన చేశారు. మరి యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరుగనటువంటి ఒక రాజు, అంటే ఆయన కూడా మరి ఫరో అనేటువంటి వాడు, మరి ఆయన వచ్చినప్పుడు యోసేపు ఆత్మీయ స్థితిని తెలియనటువంటి వాడు. అటువంటి వాడు వచ్చినప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఈ ఐగుప్తు దేశములో ఈ ప్రజలు ఎవరు? ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలు విస్తరిస్తున్నారు, బహుబలంగా ఉన్నారు. మరి ఇటువంటి వారు బాగా విస్తరిస్తే ఇది మనకు ప్రమాదం అనుకున్నాడు. ఈ ప్రమాదకరమైనటువంటి ప్రజలుగా వాళ్ళని భావించి వీళ్ళు గనక విస్తరిస్తే వీళ్ళు మన మీద యుద్ధానికి వాళ్ళు దాడి చేస్తారేమో, మనల్ని వాళ్ళు మన మీద యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని ఆక్రమిస్తారేమో అనేది ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే వీళ్ళని ఈ విధంగా ఉంచకూడదు, వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళ బలాన్ని మనం అణిచివేయాలి అనుకున్నాడు. చూడండి, ఆ బలాన్ని అణిచివేయాలంటే ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక, ఒక పెద్దలతో కూడినటువంటి ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఈ విధమైనటువంటి ఆలోచనలో మరి వానికి ఇచ్చినటువంటి సలహా అని బట్టి ఈ విధంగా వాళ్ళని అణిచివేయటానికి వాళ్ళు చేసినటువంటి ఒక ప్రణాళికను మనం జ్ఞాపకం చేస్తాం. మరి ఈ బానిసత్వము అనేటువంటి దాన్ని మనం గమనిస్తే ఇది బలవంతంగా మరి వాళ్ళని అణిచివేయటానికి
చేసేటువంటి ఒక విధానం. చూడండి, నిర్గమాకాండము 1వ అధ్యాయములో మనం చూస్తే ఇక్కడున్న పరిస్థితులు మనం చూస్తే ఎలాగుంది ఈ బానిసత్వపు పరిస్థితి. 8వ వచనము నుండి, 1వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన ప్రజలతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. కనుక లోకములో ఒక సంఘం, దేవుని సంఘము ఎలాగుంది అని అంటే, మరి ఆ యొక్క సంఘము మనం చూస్తే వాళ్ళంట ఈ సంతతి ఈ జనము మనకంటే విస్తారముగా ఉన్నారు. ప్రబలిపోతున్నారు వీళ్ళు, విస్తరిస్తున్నారు. దీని వెనక కారణం ఏంటి? వీళ్ళు విస్తరించడానికి కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క నిబంధన, దేవుడు చేసినటువంటి అబ్రహాముతో చేసినటువంటి ఆ యొక్క మాట, చెప్పిన మాటను దేవుడు ఏం చేశాడంటే, నీ సంతతి వారిని ఆ ఇసుక రేణువుల కంటే విస్తారంగా నేను చేస్తాను. ఆశీర్వాదం ఉంది వీళ్ళ వెనకాల. ఈ ఆశీర్వాదంతో వీళ్ళు ఏం చేస్తున్నారు? విస్తరిస్తా ఉన్నాడు. విస్తరించటమే కాదు, వీళ్ళు బలిష్టముగా తయారవుతున్నారు అన్నదాన్ని గుర్తించిన లోకం సాతాను. మరి ఈ సాతాను దేవుని ప్రజలను అణిచివేయటానికి ఏం చేస్తున్నాడంటే, చూడండి, వాళ్ళంట ప్రజలు కలిసి మాట్లాడుకున్నారంట, మనల్ని ఏ విధంగా కూడా బలహీనులుగా చేయటానికి, మనల్ని దేవుని నుంచి దూరం చేయటానికి, మన ఆత్మీయ జీవితాన్ని పడేయటానికి మరి ఈ యొక్క గ్రూప్, సాతాను గ్రూప్ ఏం చేస్తుందంటే, మనల్ని బలహీనులుగా చేయటానికి వాడు మన మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు. చూసారా? మరి ఇది మనం గమనించాలి. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. ఒక ఆలోచన, యుక్తి అని అంటే ఒక తెలివితో కూడినటువంటి ఒక ఆలోచన. మరి ఏ విధంగా, ఎలాగా అనేది ఒక గూడు పుటాని అంటారు కదా, రహస్యంగా మాట్లాడుకుంటున్నారంట. ఏ విధంగా చేయాలి వీళ్ళు విస్తరించకుండా ఉండాలంటే అని వాళ్ళు ఆలోచన చేస్తూ, మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో, మనకి విరోధంగా తయారవుతారేమో, శత్రువు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మన మీదకి యుద్ధానికి వస్తారేమో అనే ఆలోచన మరి వీళ్ళే కల్పించుకుంటూ ఆలోచిస్తూ ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోను రామేసేసన పట్టణములను కట్టిరి. ఇక్కడ ఇది మనం గమనిస్తే వచ్చినాన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద అధిక భారాలు పెడతారు. భారము ఎక్కువగా వాళ్ళ చేత పనులు చేయించాలి అనేటువంటి ఆలోచన. ఈ భారము ఎటువంటిది అని అంటే, వీళ్ళు మోయలేనటువంటి భారాలు, మరి వాళ్ళ చేత కానిటువంటి కట్టడాలు కట్టిస్తూ ఉన్నారు. చూసారా? మరి ఈ యొక్క గోడౌన్స్ కట్టిస్తూ, అవి ఎందుకు అవసరం లేదు, ఆ గోడౌన్లు మరి ఆ ఉపయోగానికి లేవు, కానీ వాళ్ళ చేత పని చేయించాలి, వాళ్ళ బలాన్ని దొంగిలించాలి, వాళ్ళ బలాన్ని ఏ విధంగా అయినా కూడా క్షీణింపు చేయాలనే ఆలోచనతోటి వీళ్ళు 2 పట్టణాలను కట్టిస్తారు. పట్టణాలు కట్టడం అంటే మామూలుగా ఉందా? చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత టైం పట్టింది? కొన్ని సంవత్సరాలు పడుతుంది, కనీసం 2 సంవత్సరాలన్నా పడుతుంది. అలాంటిది 2 పట్టణాలు కట్టాలి, ఆ గోడౌన్లు కట్టాలి అని అంటే ఎంతో మరి ఆ భారమైనటువంటి మరి పెద్ద పెద్ద బండరాళ్ళు మోపిస్తూ మరి వాళ్ళు అటువంటి భారాలను పెడుతున్నారు. ప్రభు కూడా అదే అంటున్నాడు. ఈ భారాన్ని చూస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మీరు కనుక నిజంగా దేవుని బిడ్డలైతే మీ పనుల భారము ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయండి, ఆయన మీ భారాన్ని తొలగిస్తాడు. మరి మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు కూడా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వీళ్ళకి విశ్రాంతి లేదు.
వీళ్ళు దేవుణ్ణి ఎరుగనటువంటి వారుగా ఉన్నారు. వచ్చిన ఫరో రాజు దేవుణ్ణి ఎరగలేదు, ఈ ప్రజలకు కూడా దేవుడు తెలియదు. ఎందుకంటే పనులు ఎక్కువగా ఉన్నందువల్ల వాళ్ళు దేవుని దగ్గరికి రావటానికి అవకాశం లేదు. చూడండి, విస్తారమైన పనులు ఎవరైతే పెట్టుకుంటారో తద్వారా ఏం జరుగుతుందంటే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. మనం చూస్తాం మార్త విషయంలో ఇదే. మార్త ఏం చేసింది? విస్తారంగా పనులు పెట్టుకుంది, తద్వారా దేవుని యొక్క సన్నిధిని దూరం అయిపోయింది. యేసుప్రభువే స్పష్టంగా చెప్పాడు, నువ్వు విస్తారంగా పనులు పెట్టుకున్నావు, అనవసరమైన పనులు పెట్టుకున్నావు, దేవుని సన్నిధికి సమయం ఇవ్వకుండా నువ్వు పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు గనుకనే నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. మరియా ఆ పనులను పక్కన పెట్టుకుంది, ఇవి నాకు కాదనుకుంది, దేవుని సన్నిధే ముఖ్యం అనుకుంది. ఆమె యేసు పాదాల దగ్గర సమయం గడపటానికి ఇష్టపడింది కనుకనే ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకుంది. అందుకే ఇక్కడ యేసు ప్రభు కూడా, దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, వీళ్ళు ఎక్కువ పనుల మీద ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి పనులు అది భారముగా ఉన్నందువల్ల వీళ్ళు కూడా ఆలోచన చేశారు, వీళ్ళు పనులకే పనికొస్తారు, వీళ్ళ చేత పనులు చేపించాలని వీళ్ళ చేత శ్రమ పెట్టడానికి, శ్రమను పెంచటానికి వీళ్ళు ఏం చేశారంటే వెట్టి పనులు చేయించారంట వాళ్ళ చేత. వెట్టి పనులు అంటే ప్రయోజనం లేనటువంటి పనులు, బలవంతంగా చేపించే పనులు. రెండవది, దీంట్లో ఏముంటుందంటే ఆహారము తక్కువ, పని ఎక్కువ, వెట్టి చాకిరి అనేటువంటిది మనం చూస్తాం. ఇది బలవంతంగా చేసేది దాసత్వపు పని. అంటే దాని అర్థం ఏంటి? ఒక బానిసకు చేత చేపించేటువంటి పనులు, బానిసత్వం, దాసత్వం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎవరికి దాసులుగా మనం ఉండాలి అంటే, ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు, మీరు లోకానికి దాసులుగా ఉంటే లోకము మీ చేత వెట్టి పనులు చేయిస్తుంది. వెట్టి పనులు అంటే ప్రయోజనం ఉండవు. ఆ ప్రయోజనము మరి నీకు పొందనప్పుడు మరి దానివల్ల నీకు ఏమి లాభం వస్తుంది? అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుకు దాసుని, ఆయనకు నేను బానిసగా నేనున్నాను, నేను ఆయన దాసునిగా నేనున్నాను. కాబట్టి క్రీస్తు సేవలో నేను నలిగిపోతున్నాను. ఆ పని నాకు ప్రయోజనం, యేసు సేవ నాకు ప్రయోజనం, దేవుని పని నాకు ప్రయోజనం కనుక దానివల్ల నాకు ఒక గమ్యం ఉంది, ఒక బహుమానము ఉంది. కాబట్టి ఆ గురి వైపు నేను పరిగెత్తున్నాను, గురి వైపు నేను వెళుతున్నాను. గురి లేనిటువంటి ఐగుప్తులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. గురి లేకుండా నేను ఈ పనులు చెయ్యను. చూసారా, మనం కూడా అనవసరమైన పనులు కొన్ని చేస్తుంటాం, వాటి వల్ల ప్రయోజనం ఉండదు. చివరికి అవి చేసిన తర్వాత నీరసించిపోయి, నిరాశపడిపోయి అసలు ఎందుకు చేశాను ఈ పని అని కూడా అర్థం కాదు. అందుకే వీళ్ళకు కూడా ఎటువంటి వెట్టి పనులు చేయించు అధికారులను, క్రూరమైన దయాహృదయం లేదు, వాళ్ళకి దయ లేదు, జాలి లేదు, అవసరమైతే వాళ్ళని కొట్టి పని చేపిస్తున్నారు. చూసారా, ఇంకా గనక లోతుగా వెళితే వాళ్ళంట పాలిచ్చే తల్లుల్ని కూడా తీసుకొని, బిడ్డల్ని పక్కన పడేసి పాలిచ్చే తల్లుల్ని తీసుకొని పోతున్నారంట. ఎంత భయంకరం! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి లోకంలో ఇటువంటి బానిసత్వం, ఇటువంటి సాతానుడు పెట్టేటువంటి వాడి యొక్క ఆ శ్రమలను మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఈ శ్రమలను భరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళ గురించి మరి ఒక ప్రవచనము ఉంది. చూడండి, మనం చూసినట్లయితే ఆదికాండము 49వ అధ్యాయం. దీనికి ఒకరిని మరి ఉదాహరణగా దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము 49:14 వచనం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యలో పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అంటే ఇక్కడ మనం చూస్తే గార్ధబం అంటే గాడిద. ఈ గాడిద ఏం చేస్తుంది?
2 దొడ్లు పని చేస్తుందంట. అంటే ఇద్దరు యజమానుల దగ్గర పని చేస్తుంది. ఈ గాడిద ఏం చేస్తుందంటే ఎక్కువ బరువులు మోస్తుంది. గాడిద మనం చూస్తాం, గాడిద ఎక్కువ బరువులను మోస్తుంది. ఈ ఈ బరువులు మోసేటువంటి ఈ గాడిదను దేవుడు దేంతో పోల్చాడంటే ఒక పాపి యొక్క స్థితిని చూపిస్తా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇస్సాకారు అనేటువంటి ఇతని సహోదరుడైన దాను అనేటువంటి వీళ్ళిద్దరు కూడా మరి వీళ్ళు గొడ్డు చాకిరి చేస్తున్నారు, గాడిద చాకిరి చేస్తున్నారు, కానీ ఎవరికి ప్రయోజనం లేదు. చేస్తున్నారు పని, కానీ ప్రయోజనము లేని పనులు చేస్తున్నారు. చూసారా ఎంత భయంకరం. అటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ మనం, అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి అగుటయు చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడిగా ఉన్నాడు. వీళ్ళకి పంచిచ్చినటువంటి ఆ యొక్క ఆస్తి, ఆ స్థలము మంచి లోయలు కలిగినటువంటి స్థలం ఇచ్చారు. వాళ్ళకి వారసత్వంగా వచ్చింది. యెహోషువ పంచినటువంటి ఆ స్థలం మంచి సారవంతమైన భూమి ఇచ్చారు, కానీ దున్నుతున్నారు, బాగు చేస్తున్నారు, పంటను పండిస్తున్నారు, కానీ అది వాళ్ళకి అక్కరకు రావట్లేదు. చూసారా, మనం సంపాదిస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం, ప్రయోజనానికి ఉపయోగపడలేదు. అది మన దగ్గర ఉంటున్నాయి కానీ, మనకు వస్తున్నాయి కానీ అవి మనకు ఉపయోగకరంగా లేదు. మన సంపాదన ఆరోగ్యానికి పనికి రావట్లేదు. చూసారా, దేవుడు ఇస్తాడు కానీ వాటిని మనం ప్రయోజనంగా వాడుకోవట్లేదు. కాబట్టి వీళ్ళని పరిస్థితి కూడా ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆ పరిస్థితుల్లో నుంచి, ఈ బానిసత్వంలో నుంచి, ఈ దాసత్వంలో నుంచి దేవుడు వారిని విడిపించటానికి దేవుడు ఆలోచన చేసినప్పుడు దగ్గర 430 సంవత్సరాలు అయిపోయింది. 430 సంవత్సరాలు వాళ్ళు ఆ పనిలో నలిగిపోతున్నారు, వాళ్ళ యొక్క బానిసత్వంలో నలిగిపోతున్నారు, కానీ కనీసం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు. మనం కూడా కష్టాలలో, బాధల్లో, ఆ రోగాలు, రొప్పుల్లో ఉంటాం, కానీ యేసయ్యా నన్ను విడిపించయ్యా అని ఒక్క మాట కూడా అన్నం మన నోటితోటి. ఇంకా ఎక్కువైతే, బాధ ఎక్కువైతే ఏం చేస్తామంటే దేవుణ్ణి దూషిస్తాం. చూసారా, కాబట్టి మనం గమనిస్తే ఒక టైంలో వాళ్ళ గుడారాలలో దేవుణ్ణి తలుచుకున్నారంట. మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అనేది వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు దేవుడు వాళ్ళ గుడారములో నుంచి వాళ్ళ మొరను, వాళ్ళ గొంతును విన్నాడంట. చూసారా, వాళ్ళ బాధను విన్నాడంట. వినినప్పుడు పరలోకానికి చేరిందంట వాళ్ళ యొక్క అరుపులు, కేకలు, వాళ్ళ మొర దేవుడు విని అప్పుడు ఆయన స్పందించాడు. గమనించండి, మన గుడారాల్లో నుంచి కూడా మన కష్టాలను దేవునికి మనం గనక చూపిస్తే, చూడయ్యా మా కష్టాలు, మా ఇంటిని చూడయ్యా, మా పరిస్థితులు చూడయ్యా అని దేవునికి మనం ఏం చేయాలి, చూపించాలి. ఆయన చూడలేనాడు కాదు, చూస్తాడు, కానీ నువ్వు చూపించాలి, నువ్వు చెప్పాలి, నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. అప్పుడు దేవుడు దాన్ని బట్టి స్పందించి ఆ యొక్క పరిస్థితి, ఆ బాధ యొక్క తీవ్రతను దేవుడు గుర్తిస్తాడు. చూసారా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడు. చూడండి, మనం గనక గమనిస్తే రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే చూడండి, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, మారు గొర్రెలు 20, కాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడి. ఎందుకు తెలుసు ఇవన్నీ? ఎందుకు చెప్పండి? టిఫిన్కి
రాజు టిఫిన్ చేయటానికి, భోజనానికి ఇంత అవసరం ఉందా? ఇవన్నీ ప్రజల చేత చేపిస్తూ మరి వాళ్ళని కష్టపెట్టడమే తప్పితే ఎంత తింటాడు రాజు? లేదంటే ఆ ఇంటోళ్ళు, లేకపోతే అక్కడున్న వాళ్ళు, అంతఃపురంలో పనిచేసే వాళ్ళందరూ ఎంత తింటారు? అదనపు శ్రమ. కాబట్టి ఈ వెట్టి పని ప్రయోజనము లేనటువంటి పని ఈ రాజు చేపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, చూడండి, మరి ఈ దాస్యమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ బానిసత్వమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనములో, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఒక గృహం ఉంది, ఆ గృహం పేరు ఏందంట? దాసుల గృహం. నీ ఇంటికి ఏ పేరుందో నాకు తెలియదు. నీ ఇంటి పేరు మామూలుగా నీ భర్త పేరు నీకు వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు నివసిస్తున్న ఇంటికి, ఆ కుటుంబానికి ఒక పేరుంది. ఇక్కడ దాసుల గృహము. ఐగుప్తుకి ఏం పేరుంది? దాసుల గృహము, బానిసత్వం. మరి మన ఇంటిని ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, లేదంటే దేవుడు వారిని విమోచించిన తర్వాత, వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏ గృహానికి తీసుకెళ్తున్నాడు? పరలోకానికి తీసుకెళ్తున్నాడు. మన గృహం పరలోకంగా ఉండాలి. ఇందాక మరి మామ పాడే పాట, చక్కని పాట. దేవుని యొక్క ఆ గృహము ఏ విధంగా ఉంది? ఆయన పుట్టినటువంటి ఆ స్థలము పశువుల పాక. అయితే ఆ పశువుల పాక ఎలాగ మార్చబడింది? ఆరాధన గృహంగా మార్చబడింది. ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూతలు వచ్చారు. ఒకప్పుడు కంపు కొట్టేటువంటి పేడతో, మరి ఆ యొక్క మురికితో ఉన్నటువంటి ఆ పశువుల పాక ఇప్పుడు ఏమైంది? పరిశుద్ధంగా దేవదూతల సంచారము కలిగినటువంటి, అందరూ వచ్చిపోయేటువంటి స్థలముగా మారింది. మన ఇల్లు కూడా అలాగే ఉండాలి. పశువుల పాకగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే దానిని మహిమకరంగా మార్చుకోవాలి. పరలోకపు దేవదూతల సంచారము కలిగిన గృహంగా మార్చుకోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ దాసుల గృహంలో నుంచి నిన్ను నేను విడిపించాను, బయటికి తీసుకొచ్చాను. అందుకే ఆయన అంటాడు, వెలుపలకి రప్పించి తినే అని దేవుడు మాట్లాడుతూ అంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విమోచకుడైన దేవుడు, ఈయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా బయటకు వచ్చాం? పాపములో నుంచి, ఆ పాపపు రొచ్చులో నుంచి నేను ఎలా బయటకు వచ్చాను? మరి మనము కొద్ది మందిగా ఇక్కడ కూర్చున్నాము, కొద్ది మందిగా ఉన్నాం. మనం ఎలాగ ఆ దేవునిలోకి వచ్చామో, ఆ యొక్క ఐగుప్తు లాంటి ఆ లోకములో నుంచి, ఆ పాపములో నుంచి మనల్ని ఎలా దేవుడు విడిపించాడు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇశ్రాయేలీలు, మరి వీళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ ఇశ్రాయేలీలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, ఇప్పుడు వాళ్ళు అన్ని జనుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అన్ని జనులు, ఐగుప్తు భాష ఎలాగుంది, మళ్ళీ లోకంలో ఉన్నటువంటి భాష ఎలాగుంది? మనకి ఆ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? లోకంలో ఉన్న వ్యక్తులే ఏ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళ భాష, వాళ్ళ పదాలు ఎలా ఉన్నాయి చూసారా? భయంకరమైన బూతులతో కూడిన భాషలు మన చుట్టుపక్కల వింటాం లేదా? ఈ అన్య భాషల్లో నుంచి, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు ఎలాగయ్యారంటే, వాళ్ళు ఆయనకు పరిశుద్ధ స్థలముగా మారారంట. మరి మనము ఎలా ఉంటున్నాం? పరిశుద్ధ స్థలం అనగా సంఘం. దేవుడు క్రొత్త నిబంధనలో ఆయన రక్తం ఇచ్చి, ఆయన రక్తంతో మనల్ని కడిగి కొని, మనల్ని ఆయన సొత్తుగా చేసి, పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దినప్పుడు, మనల్ని కడిగినప్పుడు, మనకిచ్చిన రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, స్తుతి వస్త్రముతో ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు, ఇది ఆయనకు పరిశుద్ధ స్థలం. ఆయన అంటాడు, నీ దేహము దేవుని ఆలయం అని నీవు. ఈ దేహము ఒకప్పుడు మురికి స్థలము, ఈ దేహం ఇప్పుడు దేవునికి పరిశుద్ధ స్థలం. ఇశ్రాయేలీలు
ఒక ఒక 10 గోత్రాల వారు లేదా 12 గోత్రాల వారు అయినప్పటికీ వాళ్ళల్లో ఒక్కరు మాత్రమే, ఒక గోత్రము మాత్రమే పరిశుద్ధ స్థలముగా ఉంది. ఆ గోత్రం పేరు యూదా. స్తుతి గోత్రం, స్తుతించే గుంపు, స్తుతించేటువంటి మనుషులు, దేవుని ఆరాధించే మనుషులు. యోధాలో ఆయన ప్రసిద్ధుడు. గొప్ప చేశారు యోధా, స్తుతిస్తూ గొప్ప చేస్తూ స్తుతి కీర్తనలు పాడుతూ. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం పాటలు పాడాలి? ఎటువంటి పాటలు పాడుతున్నాం? అది దేవునికి సరే, ఈ స్థలానికి తగినటువంటి పాటలు మనం పాడుతున్నావా? గమనించండి, ఇక్కడ గనక మరి దేవరని దీవెనలంటే పాడొచ్చా? సియోను ఆ యొక్క వీడ్కోలు పాటలు పాడుతున్నాం అనుకోండి, పరదేశులమో ప్రియులారా అని బాగా పాడామనుకోండి, అవి కొట్టుకుంటా పాడొచ్చా? ఏం పాటలు పాడాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించే పాటలు పాడాలి. నీ విమోచకుడైనా, నీ రక్షకుడైనా, నీ దేవుణ్ణి కీర్తించే పాటలు, స్తుతించే పాటలు, అవి దేవునికి మహిమొచ్చే పాటలు మనము పాడాలి. కాబట్టి నిన్నటి దినము శనివారమున దేవుడిచ్చే ఆ సిద్ధపాటును బట్టి మనం సిద్ధపరచుకొని రావాలి. ఇక్కడ ఎత్తుక్కోకూడదు పాట, అర్థమైందా? సిద్ధపరచుకొని ప్రాక్టీస్ చేసి చక్కగా దేవుని సన్నిధిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా పాడాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 17వ వచనములో, నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనున్న చోటు. దేవుడు నివసించే స్థలం ఇది, ఆయన పరిశుద్ధ సంఘం. నేను నివసించటానికి ఒక సంఘాన్ని తయారు చేయి, ఒక ఆలయాన్ని తయారు చేయి, నిర్మించు అని దేవుడు ఒక దేవాలయాన్ని, ఒక మరి మందిరాన్ని దేవుడు మోషే ద్వారా ఏర్పరచుకున్నాడు. నేను అక్కడికి వస్తాను, ఆ స్థలానికి. ఇక్కడికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఆయన వస్తాడు ఎందుకో తెలుసా? నిన్ను నన్ను చూడటానికి, మన కుటుంబాన్ని చూడటానికి దేవుడు ఎక్కడికి వస్తాడు. కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించి, మీరు ఫలించండి. ఎక్కడ ఫలించాలి? దేవుని సన్నిధిలో ఫలించాలి. మరి ఈ ఆజ్ఞను తిరస్కరిస్తే, ఈ ఆజ్ఞను పాటించకపోతే ఏమైంది చెప్పండి? ఆజ్ఞ అతిక్రమిస్తే మరి పాపం మన మీద ఉందా లేదా? ఎందుకుంది? ఎలాగుంది? మనం చెప్పింది చేయట్లా, మన కుటుంబం లేదు ఇక్కడ. మరి నీతో పాటు నీ కుటుంబం లేదు, నీ బిడ్డలు లేరు, లేదంటే నీ కుటుంబ సభ్యులు లేరు. వాళ్ళని తీసుకురాట్లా నువ్వు. వాళ్ళకి చెప్పి వాళ్ళని నువ్వు ఇక్కడికి నడిపించట్లేదు. కొట్టించుకొనైనా తిట్టించుకొనైనా వాళ్ళని తీసుకురావాలి. పౌలు గారు చేసిన సేవ అదే కదా. రండి, దేవుని సన్నిధికి రండి అని నడిపించడానికి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు. చావు దగ్గరికి కూడా పోయి వచ్చాడు కదా, చావు అంచులకు పోయి వచ్చాడు కదా. మనం ఎందుకు చేయట్లేదు? మన ఇంట్లో వాళ్ళ రక్షణ నీకు అవసరం లేదా? వాళ్ళు రక్షించబట్టం నీకు ఇష్టం లేదా? గమనించండి, దేవుడు అంటున్నాడు, దేవుని కొరకు నువ్వు ఎటువంటి విధానములో అయినా కూడా నువ్వు హింసించబడినా, దూషించబడినా అది నీకు ఫలము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నీ ఇంట్లో వాళ్ళే హింసించి, నీ వాళ్ళే నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా వాళ్ళ చేత అనిపించుకో, పర్లేదు. వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ రక్షణ కోసం. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఆ శ్రమ చేయట్లా ఇంట్లో, అందుకే వాళ్ళు రాట్లా. కాబట్టి అంచె దినాలలో మనము ఉన్నాము. అంత్య దినాలలో ఇదిగో ఆ భయంకరమైనటువంటి శ్రమలు మనం చూస్తున్నాము, ఆ పరిస్థితులు చూస్తున్నాము. కానీ మరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావో మరి అర్థం కావట్లేదు. కాబట్టి మనం చూస్తే చివరిగా ఇశ్రాయేలు ఆయనకి
రాజ్యమాయను. చివరి మాట మొదటిది యూద ఏమైపోయాడు? ఆయనకి పరిశుద్ధ స్థలం అయ్యాడు. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైంది. ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన ప్రభు అయినాడు. చూడండి, ఆయన పరిపాలకుడిగా ఉన్నాడు. రాజు ఏం చేస్తాడు? రాజుకి రెండు బాధ్యతలు ఉంటాయి. ఒకటి, అవసరతలు తీరుస్తాడు, శత్రువుల నుంచి కాపాడుతాడు. ఇది దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు, దేవుని కుటుంబానికి. మరి ముఖ్యంగా నేను సంఘం గురించి మాట్లాడట్లేదు, కానీ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. నీ కుటుంబానికి దేవుడు రాజుగా ఉండాలి, కాపుదలగా ఉండాలా. దేవుడు నీ పోషకుడిగా ఉండాలా, నీ అవసరాలు ఈ యొక్క 114వ సంకీర్తనలో చివరి చరణాలు, ఆయన బండలో నుంచి ఏమిచ్చాడు? నీళ్లనిచ్చాడంట. అవసరాలు తీర్చాడు, దప్పికను తీర్చాడు. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయనే బండగా మారాడు, ఆయనే జీవజలముగా మారాడు. ఆ సమరయిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ సమరయ స్త్రీతో ఏమంటున్నాడు? నేనే జీవజలం. నన్ను తాగితే, లేదంటే నన్ను స్వీకరిస్తే నువ్వెన్నటికీ దప్పిక కొనవు. ఈనాడు ఈ దేవుని యొక్క దగ్గరికి రాకుండా, ఆయన ఇచ్చేటువంటి ఈ వాక్యాన్ని స్వీకరించకుండా అనేక మంది లోకములో దప్పికతోనూ ఆకలితోనూ తిరుగులాడుతూ ఉన్నారు. వాక్యము లేదు వాళ్ళకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాం, దేవుడు తన మహిమైశ్వర్యములో, యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగినటువంటి నామములో, ఆయన ఐశ్వర్యములో మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. కొన్ని నువ్వేం చెప్పట్లే ఆయనకి. ఆటోమేటిక్గా అసలు మన శరీరం గురించి మనకు తెలుసా? మన శరీరంలో దేవుడు ఏముంచాడో తెలుసా? మనకు స్వస్థతనుంచాడు. మన శరీరమే మనల్ని, మన యొక్క గాయాలని, కొన్ని వాటిని అది మానిపేసుకుంటుంది. తెలుసా మీకు? మందులు వేసుకోవాల్సిన అవసరంలా. ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది, దెబ్బ తగలంగానే అది ఆ గాయమైంది. ఆ గాయం ఏమవుతుంటుంది? చెక్కు కడతా ఉంటుంది. నువ్వేం మందేస్తావా? చూడండి, దేవుడు ఎంత దీవెనగా మన శరీరాన్ని, మన దేహాన్ని మార్చాడు. కొన్ని నొప్పులు ఉంటాయి, అవి క్రమేణా పోతా ఉంటాయి. కారణం, మన శరీరం మనల్ని బాగు చేస్తూ ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, ఇది మనల్ని కాపాడటం కోసం ఆయన రాజుగా మనకు ఉండాలి. ఎలా కాపాడాలి? ఎవరు మన శత్రువు అని అంటే, సాతానుడు మన శత్రువు. ఆ శత్రువు వాడిని జయించాలంటే ఆయన ఏం చేయాలి? ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి ఎలా రావాలి? మనలాగే రావాలి. రక్త మాంసములు గలవాడిగా వచ్చి, అప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, సాతాన్ని జయించాడు. ఈ సాతానుడు ఎలా ఉన్నాడు? మనుషుల్లోనే ఉన్నాడు కదా. మరి మనిషిలో ఉన్న వాడిని జయించాలంటే ఆయన కూడా మనిషిలాగా రావాలి. తద్వారా పాపము లేనివాడిగా ఈ లోకంలో జీవించి, పాపాన్ని జయించి, మరణాన్ని జయించి, తిరిగి లేచి మన మధ్యన సంచరిస్తున్నటువంటి మహిమగల దేవుడిని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను గౌరవిస్తూ, ఆయన మహింపరుస్తూ, నిత్యము దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితంగా మన జీవితాల్ని మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందామండి. ప్రార్థన చేద్దాం. నువ్వు పరిశుద్ధ స్థలముగా ఆయనకున్నావా? దేవునికి రాజ్యముగా మనము ఉన్నామా? మన ఈ రాజ్యానికి ఆయన రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన నిన్ను పోషించేవాడిగా ఉండటానికి నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా, నా పోషకుడిగా నువ్వు ఉండు, నాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నాకు ఇవ్వు, దినదిన ఆహారము నువ్వు మాకు ఇస్తున్నావు. అలాగే వాక్యాన్ని కూడా మా ఆత్మలను బలపరచడానికి, నీ రాజ్యములో, నీ పరిపాలనలో మేము ఉండాలా కనుక నువ్వే మాకు రాజుగా ఉండమని దేవుని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నీకు స్తోత్రాలు. నీ కృపా ప్రేమను బట్టి మమ్మలను నాయన ఈరోజు దర్శించినందుకు స్తోత్రాలు. ఐగుప్తనే బానిసత్వంలో నుంచి
నాయనా ఇదిగో నీ ప్రజలను విమోచించిన విమోచకుడిగా నువ్వు ఉన్నావు. నీకు స్తోత్రాలు. ఈరోజు మేము కూడా అనేక బాధల్లో కష్టాల్లో ఉన్నాం. ఈ ఐగుప్తు బానిసత్వము లాంటి ఈ దాసత్వములో మేము ఉన్నాం తండ్రి. సాతానుడి కబంధ హస్తాలలో మేము చిక్కుకొని ఉన్నాం ప్రభువా. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా. కష్టాలలో ఉన్నాం అయ్యా. అప్పుల బాధల్లో తండ్రి నాయన అనేకమైనటువంటి సమస్యల్లో మేమున్నాం. మమ్మల్ని చూడయ్యా. ఇగో మా కష్టాలు, ఇగో మా బాధలు అయినా ఇదిగో మాకు నువ్వే ఆధారం దేవా. వీటి నుంచి, ఈ బాధల నుంచి, ఈ దాసత్వము నుంచి మమ్మల్ని విమోచించే విమోచకుడిగా నువ్వు ఉన్నావని మేము నమ్ముతూ ఇదిగో మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు అందరికి వందనాలు. ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈగుప్తులో నుంచి ఇశ్రాయేలును మీరు తోడుకొని వచ్చారు దేవా. ఇదిగో మేము కూడా ప్రభువా, ఇదిగో మా యొక్క పాప జీవితం అంతా ఈగుప్తు తండ్రి. అట్టి నాయన మా జీవితాలను నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా విడిపించి మమ్మలను విమోచించి దేవా ఇదిగో ఆ బానిసత్వము నుంచి మమ్మలను నాయన వారసత్వములోనికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ యొక్క తండ్రి సమయంలో నాయన యోధా నీకు పరిశుద్ధ స్థలముగా ఉంది, నిన్ను ఆరాధించే స్థలముగా మారింది దేవా. నిన్ను స్తుతించే నాయన స్థలముగా మారింది, దేవాలయముగా మారింది, ఆలయముగా కట్టబడింది, మందిరముగా కట్టబడింది తండ్రి. ఆ విధంగా మేము కూడా తండ్రి అయ్యా నువ్వు నివసించటానికి నిర్మించబడిన చోటుగా మేము ఉండటానికి సహాయం దయచేయి దేవా. ఇదిగో తండ్రి, మేము నాయన సంఘముగా కట్టబడాలంటే మేము సజీవమైన రాళ్ళుగా మేము నాయన ఇదిగో ఉండాలి కనుక దేవా రీతిగా మేము నాయన జీవము కలిగిన రాళ్ళుగా ఉండటానికి సహాయం దయచేయండి. కృప చూపండి, దయచూపమని వేడుకుంటూ నీ ఆరాధనకు తగినటువంటి యోగ్యత మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా నీ సన్నిధిని ప్రేమించి తండ్రి నీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి కానుకను అర్పణను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అదిగో చిన్న బిడ్డలను నాయన ఇదిగో తండ్రి అయ్యా, యవన బిడ్డలను, దేవరాన్లను నాయన ఇదిగో తండ్రి నాయన వృద్ధాప్యములు ఉన్నటువంటి బిడ్డలందరికీ నీ యొక్క కాపుదల, నీ పోషణ, నీ ఆదరణ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా స్వస్థత నొందిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకా నాయన అనారోగ్యముతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క తండ్రి ఆ యొక్క బలహీనతల నుంచి, ఆ బానిసత్వం నుంచి నాయన వారికి విడుదల దయచేయండి. నీ గాయములలో ఉన్న విడుదల బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. సహాయము దయచేయండి. నీ రాజ్య వ్యాప్తికై విత్తబడిన కానుకలను మీరు ఆశీర్వదించండి తండ్రి. కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో కానుకలను ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి దేవా. ఇదిగో తండ్రి, బిడ్డలు తలంచినటువంటి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మాకు సహాయం కనుక ఈ యొక్క సువార్త, ఈ యొక్క తండ్రి ఇదిగో నాయన సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి నాయన ప్రతి అవసరత నీ మహిమ గల నామములో బిడ్డలకు అవసరత తీర్చమని వేడుకుంటున్నాం. సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కృప చూపండి, దయచూపమని వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ఈ యొక్క స్వార్థ సేవ, భారమైనటువంటి సేవను దేవా ఇదిగో బిడ్డలు ఇష్టపడి చేస్తున్నందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాలను బలపరచండి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చండి. సహాయము దయచేయండి.
ఇక్కడ చేసిన ప్రతి పరిచర్య, ప్రతి వ్యక్తిని, మీరు వాడుకున్న వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించి నాయన ఈ యొక్క పునరుద్ధాన బలముతో నింపి కాపాడమని ఈ కొద్ది మనవులేసు క్రీస్తు నామమున ప్రార్థించి మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం ఇదిగో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వారిగా గుర్తించి దేవునికి పరిశుద్ధ స్థలముగా మారుటకు ఇష్టపడిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. ఆసీ